దర్శకధీరుడు రాజమౌళి 2 దశాబ్దాలకు పైగా కెరియర్లో చేసింది 12 చిత్రాలు మాత్రమే. గత 9 ఏళ్లలో రాజమౌళి 3 సినిమాలు చేశారు. బాహుబలి, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ చిత్రాలను ఏళ్ల తరబడి తెరకెక్కించాడు. బెస్ట్ అవుట్పుట్ కోసం ఆయన కాంప్రమైజ్ అవ్వడు. అందుకే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి విడుదల కావు. అలాగే రాజమౌళి చేసిన హీరోలతోనే రిపీటెడ్గా చిత్రాలు చేశారు. కొందరు స్టార్ హీరోలతో ఒక్క చిత్రం కూడా చేయలేదు. అత్యధికంగా ఎన్టీఆర్తో రాజమౌళి 4 సినిమాలు చేశాడు. ఆ తర్వాత ప్రభాస్తో 3 సినిమాలు చేశాడు. రామ్ చరణ్తో రాజమౌళి 2 సినిమాలు చేశాడు. నాని, రవితేజ, సునీల్తో ఒక్కో చిత్రం చొప్పున చేశారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్లతో రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేదు. మహేష్ బాబుతో మూవీ కన్ఫర్మ్ అయింది. రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబోలో ఓ చిత్రం మిస్ అయింది. అది పడితే పవన్ కళ్యాణ్కి సరికొత్త ఇమేజ్ సొంతమయ్యేది. పవన్ కళ్యాణ్తో మూవీపై గతంలో రాజమౌళి స్పందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మూవీ చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. నేను కూడా ప్రయత్నం చేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ని కలిసి స్క్రిప్ట్ కథ వినిపించాను. బాగుంది, మళ్లీ కలుద్దామని ఆయన అన్నారు. అనంతరం 1-2 సార్లు నేను పవన్ కళ్యాణ్ని కలిసే ప్రయత్నం చేశాను. పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు. అలా మా ఇద్దరి కాంబోలో మూవీ కార్యరూపం దాల్చలేదు అని రాజమౌళి అన్నారు. కాగా పవన్ కళ్యాణ్కి రాజమౌళి వినిపించింది విక్రమార్కుడు కథ అట. పవన్ కళ్యాణ్ ఓకే చేస్తే విక్రమార్కుడు చిత్రం ఆయనతో చేయాలని రాజమౌళి భావించారట. కొంతకాలం వేచి చూసిన రాజమౌళి ఆ ప్రాజెక్టు రవితేజతో చేశాడు. 2006లో విడుదలైన విక్రమార్కుడు భారీ విజయాన్ని అందుకుంది. రవితేజకు జంటగా అనుష్క శెట్టి నటించింది. రవితేజ కెరియర్కి విక్రమార్కుడు హిట్ బాగా ప్లస్ అయింది. మాస్లో ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది. రవితేజ మార్కు కామెడీ సినిమాకు హైలైట్ అయింది. డ్యూయల్ రోల్లో రవితేజ ఆకట్టుకున్నాడు. కీరవాణి సాంగ్స్ అలరించాయి. మరి ఈ చిత్రం పవన్ కళ్యాణ్కి పడితే కథ వేరేలా ఉండేది.